దేశానికి ఇందిరమ్మ చేసినటువంటి సేవలు చిరస్మరణీయమని సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇక మీరుదొడ్డి మండల కేంద్రంలో స్థానిక పాత బస్టాండ్ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఇందిరమ్మ విగ్రహానికి దుబ్బాక నియోజకవర్గం చెరుకు శ్రీనివాస్ రెడ్డి మండల అధ్యక్షులు మద్దెల రాజేషన్తో కలిసి ప్రారంభించారు. భారత ప్రధాని ఇందిరమ్మ చేసినటువంటి సేవలు చిరస్మరణీయమని చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇక మెదక్ పార్లమెంటు సభ్యులుగా గెలిచి ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి తనదైన చెరగని ముద్ర వేశారని అన్నారు. ఇక దుబ్బాక శాసనసభ్యులు గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి అక్రమార్గంలో డబ్బులతో గెలిచే వ్యక్తిని ఎద్దేవా చేశారు. ఇక మొత్తంగా కొత్త ప్రభాకర్ రెడ్డి రాజకీయ వ్యభిచారిణి అన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఆరోగ్యానికి తూచా తప్పకుండా అమలు చేస్తారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెన్నా భూపాల్ గౌడ్, మంచాల మల్లేశం, ఏదుల్ మద్దెల సుదర్శన్ పాల్గొన్నారు. కోరుతున్నాము గారికి సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్, మాజీ చైర్మన్, మహిళా కాంగ్రెస్ ఎన్నిక చేసిన నాతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. భారత రత్న, ఒగ్గు మహిళ, మాజీ ప్రధాని, దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన ఇందిరాగాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే భారత స్వాతంత్రం అప్పటి నుంచి వారి కుటుంబం దేశం కోసం, తండ్రి కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారి కుమారుడు రాజీవ్ గాంధీ కావచ్చు, దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రాణ త్యాగాలు చేశారు. కాబట్టి వాళ్ళ త్యాగాలను స్మరించుకున్న తెలంగాణ ఉద్యమంలో కొందరు దుర్మార్గులు తెలియకుండా ఇందిరాగాంధీ గారి మరి విగ్రహాన్ని తీసేయడం జరిగింది. కానీ ఇన్ని రోజుల తర్వాత కూడా మనం ఎప్పుడైనా ఇందిరాగాంధీ గారి విగ్రహం నెలకొల్పడం చాలా సంతోషం. ఎందుకంటే దేశం కోసం వారు ప్రాణత్యాగం చేశారు. కాబట్టి ఇప్పుడు మనం ఏ గ్రామంలో చూసినా ఇందిరమ్మ రాజ్యం అంటారు, ఇందిరమ్మ ఇల్లులు అంటారు. ఇప్పటికి కూడా ఇందిరమ్మ గురించి మనం స్మరించుకుంటున్నామంటే ఆమె ఏ విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డదో మనందరికీ తెలుసు. అదే కాదు, మెదక్ పార్లమెంట్ నుంచి ఇందిరాగాంధీ గారి ఎంపీగా గెలిచిన సందర్భం కూడా మీకు తెలుసు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి ఇందిరాగాంధీ గారికి నిజమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు మన ప్రభుత్వం లేదు, మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు వివరించి ప్రతి ఒక్క కార్యకర్త ఎంపీ క్యాండిడేట్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. చెరుకు శ్రీనన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ క్షమించాలి. సో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఏదో ఒకటి నేను కూడా పార్టీకి చేయాలని ఆనాడు నాకున్న ఉత్సాహంగా ఏదేం చేయాలి అంటే ఇక్కడ ఇందిరాగాంధీ గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి గారి ఫోటో, ఉద్యమంలో ఎంపీ మాజీ ప్రధానమంత్రి గారి ఫోటో ఈరోజు ప్రాణీయురాలు చిన్న విషయం కాదు. నేను అనుకుంటా మళ్ళీ తెలంగాణలో ఇదే మొట్టమొదటి ఇనాగ్రేషన్ ఇందిరమ్మది అనుకుంటా నేను, ఎందుకంటే ఎక్కడ కూడా లేదు. సో అలాంటి కార్యక్రమానికి విచ్చేసిన సీనన్న గారి